హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీ అండి. ఈ మోదకాలు చాలా చాలా రుచిగా ఉంటాయి. పైన సాఫ్ట్గా, లోపల స్వీట్గా చాలా బాగుంటాయండి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పర్ఫెక్ట్ మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా తురిమిన బెల్లాన్ని తీసుకొని మనం పూర్తిగా కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లంలోకి వాటర్ని యాడ్ చేసుకోకూడదు. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం వద్దండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న 1 కప్ కొబ్బరిని వేసుకొని చక్కగా పాకం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కొబ్బరి తురుము అలాగే బెల్లము కలిసేటట్టు మనం లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలండి. దీని తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వలన లోపల స్టఫ్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 కప్పు నిండా బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకొని చక్కగా ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ రెండిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి 1 కప్ అయితే వాటర్ 1 కప్ తీసుకోవాలండి. ఈ రెండు మనం సమానంగా తీసుకుంటే మనకి చక్కగా సరిపోతుందండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకు చేతికి వేడి అనిపించినప్పుడు ఇలా చేతితో మనం ఒక ముద్దలాగా సాఫ్ట్గా చపాతీ పిండి అయ్యేంత వరకు ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా 2 చేతులతో చిన్న బాల్ని అయ్యేంత వరకు సాఫ్ట్గా చేసుకోవాలి. మనకు సాఫ్ట్గా ఉంటేనే మోదకాలు పగిలిపోకుండా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా మనం బుట్ట షేప్లోకి చేసేసుకొని 1/2 టీ స్పూన్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని వేసుకొని ఇలా చక్కగా మనం రౌండ్ షేప్లోకి తీసేసుకోవాలి. పైన కొంచెం పిండి ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసేసుకొని మనం ఇలా మోదకాన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం చాకు సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్ మోదకాలు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి. చూడండి, ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా రౌండ్ షేప్లో చేసుకొని బుట్టలాగా ప్రిపేర్ చేసుకొని లోపల స్టఫింగ్ని పెట్టేసుకొని రౌండ్గా ఇలా చుట్టేసుకొని మనం మోదకాన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. మనకి ఇలా మోదకాలు మౌల్డ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఇలా మోదకాలు సాఫ్ట్గా పగలకుండా ఉండాలంటే పిండిని కలిపేటప్పుడు మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపితేనే మోదకాలు పగలకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకొని మిగతా పిండిని కూడా చక్కగా మోదకాలని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనం మోదకాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని జాలి గిన్నెను పెట్టేసుకొని ఇలా మనం మోదకాల్ని చక్కగా ఒకటి అంటుకోకుండా ఇలా సపరేట్గా పెట్టుకోవాలండి. మీరు ఇడ్లీ మౌల్డ్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం మీద ఉన్న వాటివి చక్కగా ఉడకకుండా విరిగిపోతాయండి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. మనం వెంటనే వీటిని తీయకూడదండి. ఒక 10 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ని ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు పైన సాఫ్ట్గా లోపల స్వీట్గా చాలా రుచిగా ఉంటాయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. మనకి పైన సాఫ్ట్గా లోపల స్వీట్గా చాలా బాగుంది కదండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.